నడరా. డబ్బులిస్తామంటున్నా పనికి వచ్చేవాడు కనిపించడం లేదు. ఏమిటో స్వామివారు ఈ పనులు కూడా చేయించాలని సంకల్పించినట్టున్నారు. నమస్తే స్వామి. నమస్తే అయ్యగారు. మీరా? ఏమిటి మళ్ళీ వచ్చారు? ఇందాకేదో పనుందని చెప్పారు కదా. చెయ్యమని మీరు చెప్పారుగా. అయ్యో, చేస్తాం. చెయ్యము అన్న మీరే చేస్తాము అని రావడం ఆశ్చర్యంగా ఉంది. చెయ్యమని చెప్పి గట్ల ఓగానే చెట్టు కింద మా దిమాగ్ చక్కగా అయింది. ఇసుంటి మంచి పనికి సాయం చేయకపోతే పాపం వస్తుందని భయం వేసింది. ఏం చేయాలో చెప్పుర్రి. పైసలు అయితే ఇవ్వాలి. ఇవ్వకుండా ఎలా ఉంటాను? పని చేస్తాము అని వచ్చారు, అదే సంతోషం. ఆ జెండాలు కట్టి కార్పెట్లు వేయండి. మీరు ఇట్లా అర్చన చేసేలోపు మేము చేసి పెడతాం. వస్తాం స్వామి. నడురా. అన్నా, నిన్ను చూస్తుంటే మస్తు బాధగా అనిపిస్తుంది. ఎందుకురా? బిడ్డ కోసం చాలా కష్టపడుతున్నావు అన్నా. నా ప్రాణం పోయినా పర్లేదురా, గా ప్రాణం నిలబడాలి. ఊకా అన్నా, నువ్వు గిస్తుంటే మాటలు మాట్లాడుకు. దేవుడు ఉన్నాడు, నీ అంటే మంచోళ్ళకి సాయం చేస్తాడన్నా. నమస్తే, రండి చూడ్రి. చక్కగా చేశారా అబ్బాయిలు. ఇవిగో 200. బాగా కష్టపడ్డారు కాబట్టి ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకొని టీ తాగండి. ఏందన్నా, 2 నూర్లు ఇచ్చి 10 రూపాయలు చాయ్ పైసలు ఇచ్చినందుకు కళ్ళగత్తుకుంటున్నావా? లేదురా, తప్పు చేసిన పైసలు ఎన్నొచ్చినా ఎన్నడూ ఇట్లా చేయలే. కష్టపడితే వచ్చిన పైసలు చూడగానే కళ్ళకద్దుకోవాలనిపించింది. కష్టంలో దేవుడున్నాడన్న మాట నిజమనిపిస్తుందిరా. అన్నా, నీ ఫోన్ వస్తుంది.
అరే అరే ఇప్పుడు మనల్ని ఇక్కడ చూసిందంటే తరుగుతుందిరా. మనల్ని గుర్తుపట్టకుండా ఈ పసుపు మొత్తం ముఖానికి రాసుకుందాం. దా నడు నడు. వదిన, అనుపమమ్మ కాసేపట్లో కింద పడిపోతుంది. అనుపమ కింద పడినా పర్వాలేదు, బోనం పడకూడదు. ఏంటదినా, భక్త? భక్తి మాత్రమే కాదు, కింద పడి అందులో బెల్లపు దిమ్మలు బయటపడితే నేను దబాయించి తప్పించుకుంటాను. నీకే మాడు పగులుద్ది, చూసుకో. రే ఇప్పుడు గుర్తుపట్టదురా. అయ్యో అమ్మా, అనుపమ! ఏమైందమ్మా? కళ్ళు తిరిగాయా? మోయగలవా? ఎందుకు మోయదు పెద్దమ్మా, మంచిగా మోస్తుంది. ఇగో పట్టుమని 10 అడుగులు వేస్తే గుడి ముంగట ఉంటాం. కా పోచమ్మ తల్లి చల్లగా చూస్తుందిలే. ఎలా చూస్తుందిరా? ఓయమ్మో, మంచిగున్నావు. నువ్వేదో నా మీద గుస్స అవుతున్నావు. భక్తితో మా అనుపమ బోనం మోస్తుంటే నీలాంటి దారిన పోయేవాళ్ళొచ్చి ముట్టుకుంటే ఎంత అపవిత్రం అవుతుంది. హలో, చాలా మంచిగా చెప్పారు. నెత్తికెక్కిన బోనం కింద పడితే గది అపవిత్రం. ఆ అబ్బాయి మంచి పని చేస్తే అలా మాట్లాడతావేమిటి? ఇంట్లో వాళ్ళని తిట్టే అవకాశం లేదని ఆ అబ్బాయిని అంటోంది. ఏమి అనుకోకు బాబు. అనుకోనిలే పెద్దమ్మా, మంచి పని చేసినాం కదా. గా పోచమ్మ తల్లికి సమజ్ అవుతుంది. గా తల్లికి సమజ్ అయితే ఈ తల్లికి సమజ్ అయితేంది, కాకుంటే ఏంది? మీరు నడు నడు నడు. రామ్మా. మా తల్లి సలంగా చూడు. నడు నడు. ఏంటి తల్లి అంత భారంగా ఉందా? ఎంత పెద్ద భారం అయినా ఆ తల్లి తెలియనివ్వదే. ఏంటమ్మా ఇది? అమ్మవారికి బోనం సమర్పించడం అంటే బెల్లపు దిమ్మెలు తేవడం ఏంటమ్మా?